అలాగే ఇంజ్యూరీస్ అయినప్పుడు జరిగే సర్జరీస్‌కి నార్మల్‌గా మనకి మడమ భాగంలో నొప్పి వల్ల జరిగే లేదంటే ఏదైనా అరిగిపోవడం వల్ల జరిగే సర్జరీకి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది డాక్టర్? ఇంజురీస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. హ్మ్. మనకి ఇప్పుడు మడిమ ఫ్రాక్చర్స్ ఉంటాయి, హ్మ్. కాల్కేనియం ఫ్రాక్చర్ అంటాం. యాక్చువల్లీ ఏంటంటే కాల్కేనియం ఫ్రాక్చర్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, జీవితాలు మారిపోయిన వాళ్ళు ఉన్నారు. రైట్. మామూలుగా మా లిటరేచర్లో మాట్లాడితే కాల్కేనియం ఫ్రాక్చర్ని ఎంఐని కలుపుతాం. ఓకే. ఎందుకంటే ఎంఐ వస్తే ఒక మనిషి స్పోర్ట్స్ ఆడలేడు, హ్మ్. అలానే మడిమ ఇరిగినాడు కూడా స్పోర్ట్స్ ఆడలేడు. రైట్. ఎంఐ వస్తే ఒక మనిషి వెయిట్స్ కానీ ఇట్లాంటి ఎగ్జర్షనల్ యాక్టివిటీస్ ఏం చేయలేడు. మడిమది కూడా అంతే. ఓకే. సో బట్ దిస్ ఇస్ లీస్ట్ స్పోకెన్, ఎందుకంటే కాళ్ళలో చివరి ఉంటుంది కాబట్టి అంత ఓపిక కూడా ఎవరుకోండి. రైట్. బట్ వచ్చేటప్పటికి ఏంటంటే దట్ టేక్స్ ద టోటల్ లోడ్ ఆఫ్ ద బాడీ. హ్మ్. సో ఆ సర్జరీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే దాంట్లో మనకు ప్రీవియస్లీ అంతా ఎక్స్టెన్సైల్ చేసేవాళ్ళం, అంటే కంప్లీట్ ఓపెన్ చేసేవాళ్ళం. అది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్స్ ఇన్ ద వరల్డ్ లో కూడా 15% స్కిన్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే వూండ్ మానకపోవటము, అది ఇన్ఫెక్షన్ రావటం ఇట్లాంటివి. సో దానికి ఏంటి అని అంటే ఒక కామన్ నోట్ వచ్చింది, మనకు రానప్పుడు మనం చేయలేనప్పుడు దాన్ని దూరం జరగదు. సో మెల్లిమెల్లిగా ఇది వరల్డ్ వైడ్ నడిచింది, ఇక్కడనే కాదు. వరల్డ్ వైడ్ ఏం చేసాం మనం, ఇది చేస్తే సర్జరీ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది చేస్తే సర్జరీ చేస్తే ప్రాబ్లమ్. దాంతో పేషెంట్ యాక్సెప్టెన్స్ ఏంటి, వాళ్ళు యాక్టివిటీ మోడిఫికేషన్ వైపు వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్లో ఏంటంటే ఎంఐఎస్, చిన్న ఇన్సిషన్లో ఆ సర్జరీ చేయొచ్చు, వూండ్ కాంప్లికేషన్స్ ఉండవు. మామూలుగా అయితే ఒక 15 రోజులు ఆగుతాం ఆ సర్జరీ చేయడానికి, మడిమ సర్జరీ చేయడానికి. ఇప్పుడు అదేం లేదు, డే 0 కూడా చేయొచ్చు. దాంట్లో ఏంటంటే జస్ట్ మనకి ఎక్కడైతే జాయింట్ పాడైందో ఆ జాయింట్ వరకు ఓపెన్ చేసి సియామ్ అని మెషిన్ ఉంటుంది, దాంట్లో విల్ సీ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇంకా ఏది ఓపెన్ చేయకుండా అన్ని ఇండైరెక్ట్ గా రెడ్యూస్ చేసి ఫిక్స్ చేయొచ్చు. సో దాంతో ఏంటంటే పేషెంట్ కెన్ గో బ్యాక్ ఈజీలీ. తను ఆల్మోస్ట్ లైక్ 5 to 8 weeks లో ఈ స్టార్ట్స్ వాకింగ్, నడవచ్చు కూడా. సో అండ్ ఆ పాత వూండ్ కాంప్లికేషన్ ఇష్యూస్ కూడా లేవు. సో దట్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ దీంట్లో. ఎంఐఎస్ అంటాము, ఎంఐఎస్ లో విల్ డూ దట్. అది మన ఇన్స్టిట్యూట్ లో ఆల్మోస్ట్ లైక్ వీ హావ్ డన్ బియాండ్ 100 నౌ. సో ఈవెన్ మేము అది పేపర్ కూడా పబ్లిష్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఇన్ దట్. సో దట్ హ్యాస్ చేంజ్డ్ ద సీనియర్. ఓకే.